బ్రెడ్ ఎప్పుడు బేకరీల నుంచి తెచ్చుకుంటాము. అవి ఓవెన్‌లో పెట్టి బేక్ చేసిన బ్రెడ్‌లవుతాయి. కానీ మనం ఈరోజు స్టీమ్డ్ బన్ రెసిపీలు దూది కంటే మెత్తగా ఉండే బన్ తయారీ విధానం, అలానే దానిలోకి నువ్వులు, టమాటో కలిపిన ఒక మంచి సాస్ లాంటి చట్నీ తయారు చేసుకుందాం. పొద్దున్నే టిఫిన్‌లు ఏం కావాలి అనుకున్నప్పుడు సడెన్‌గా గుర్తొచ్చే ఈ స్టీమ్డ్ బన్ రెసిపీ ఒక ఈజీగా తయారు చేసుకునే పద్ధతిలో నేను చూపిస్తానండి. అందరికీ నమస్కారం అండి. స్టీమ్డ్ బన్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 కప్పులు మైదా వేసి, మైదా వద్దు అనుకుంటే స్కిప్ చేసి 2 కప్పులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. ఇలా వేసిన దానిలో 2 టీ స్పూన్లు పంచదార, 1 టీ స్పూన్ డ్రై ఈస్ట్, ఇన్‌స్టంట్ ఈస్ట్ వేసుకుందాం. ఈస్ట్ మామూలుగా ఎప్పుడు కూడా మనం బన్స్, మోమోస్‌లు తయారు చేసుకునేటప్పుడు గోరువెచ్చటి నీటిలో పంచదారతో పాటు మనం ప్రూఫింగ్ అవ్వటానికి ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తామండి. అదైతే డ్రై యాక్టివ్ ఈస్ట్. మనం వేసుకునేది ఇన్‌స్టంట్ ఈస్ట్ కనుక పిండిలోనే డైరెక్ట్‌గా వేసుకొని కలుపుకుందాం. ఇలా వేసుకున్న దానిలో మరో 2 టీ స్పూన్లు నూనె కూడా వేసి, నూనె, ఈస్టు, పంచదార ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకుందాం 1 నిమిషం పాటు. ఇలా బాగా కలిసిన దానిలో గోరువెచ్చటి నీరు కొద్ది కొద్దిగా పోసుకుంటూ 10-15 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూనే ఉందాం. అలా కలిపితేనే మనం వేసిన ఇన్‌స్టంట్ ఈస్ట్ కనుక అది యాక్టివేట్ అవుతుందండి. అలానే పిండి కూడా ఇలాగా సాగే తీగల్లాగా ఉంటే కరెక్ట్ మెజర్‌మెంట్స్‌తో తయారైన పిండి అని అనుకోవచ్చండి. ఇలాగ దీన్ని ఒక 10-12 నిమిషాల పాటు బాగా కలుపుతూనే ఉందాం. ఇలా కలిసిన పిండికి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దగ్గర దగ్గర నూనె వేసుకుని చేతిలో దాన్ని పిండంతా పట్టిద్దాం. మనం తీసేటప్పుడు చేతికి అంటకుండా ఉంటుంది. ముద్దలాగా కూడా రెడీ అవుతుందండి. ఇలా తయారైన దాన్ని వేడిగా ఉన్న చోట ఒక గంట పాటు ఫెర్మెంట్ అవ్వటానికి వదిలేసుకుందాము. వాతావరణం చాలా చల్లగా ఉంది కనుక మనం ఓవెన్‌ని ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నా, లేదు అంటే మన ఇంట్లో ఉండే క్యాసరోల్స్‌లో పెట్టుకున్నా కూడా త్వరగా ఫెర్మెంట్ అవుతుందండి. ఒక గంట సేపు పాటు వదిలేసుకోవాలి. ఇలా బాగా కలిసిన దాని మీద మూత పెట్టి ఫెర్మెంట్ అవ్వటానికి వదిలేసుకుందాం. ఇప్పుడు చలికాలం గనక శరీరానికి వేడిని కూడా ఇచ్చే నువ్వులు, టమాటో చట్నీ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక కడాయి వేడైన తర్వాత దానిలో 2 టీ స్పూన్లు నూనె వేడి చేసుకుని, దానిలోని 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసి, నువ్వులు ఒక 4 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా 4 సెకండ్ల పాటు ఫ్రై అయ్యి కొద్దిగా రంగు మారిన దానిలోని రంగు రావడానికి 2 కాశ్మీరీ మిరపకాయలు, అలాగే మిగిలిన కారానికి మనం రోజువారీ వాడుకునే ఎండుమిరపకాయలు వేసుకుని, నువ్వులు, ఎండుమిరపకాయలు గోల్డ్ కలర్‌లోకి వచ్చే వరకు మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయ్యి రంగు మారుతున్న దానిలోని ఒక 2 మీడియం సైజు టమాటోల్ని సన్నగా ముక్కలు చేసుకుని వాటిని కూడా వేసి ఒక 3 సెకండ్ల పాటు బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన దానిలోని ఒక చిన్న గ్లాసు నీరు పోసి టమాటోలు, ఎండుమిరపకాయలు మెత్తబడటానికి మూత పెట్టి ఉడికించుకుందాం. కొత్తగా ఛానల్ చూసేవారు నేను చేసే రెసిపీలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. టమాటాలు బాగా మగ్గిపోయినాయి, చల్లారింది కూడానండి. పొట్టు విలిచిన ఒక 10 వెల్లుల్లి రేకలు మిక్సీ జార్లో వేసుకొని దానిలో చల్లారిన టమాటో, నువ్వుల గుజ్జు, అలానే ఎండుమిరపకాయలు వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు,
పుల్లదనానికి ఒక నిమ్మకాయ మొత్తం రసం వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకుని ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం కేసరోల్లో పెట్టిన ఈ పిండిని చూద్దాం. ఒక గంట పాటు ఫెర్మెంట్ అవ్వడానికి వదిలేసుకున్నాం కదండి. మూడింతలు పెద్దదైన ఈ పిండిని ఇప్పుడు ఇక మనం బన్స్ తయారు చేసుకుంటానికి ఒకసారి చేతికి కొద్దిగా నూనె కానీ పిండి కానీ పట్టించి పిండిలోని గాలంతా పోయే వరకు ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మనం కటింగ్ టేబుల్ మీద పెట్టుకొని ఇక బన్నులకి కట్ చేసుకుందామండి. ఈలోగా మనం స్టీమర్ ప్లేట్ తీసుకొని స్టీమ్ చేసుకుంటాం కనుక ఒక పార్చ్మెంట్ పేపర్కి నూనెతో గ్రీస్ చేసుకొని ఆ పేపర్ వేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక రోల్ కింద తయారు చేసుకొని మనకు కావలసిన సైజులో కట్ చేసుకుందాం. పెద్దవిగా కానీ చిన్నవిగా కానీ. ఇలా కట్ చేసుకున్న వాటన్నింటినీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టీమర్ ప్లేట్లో పెట్టుకుందాం. స్టీమింగ్ ప్లేట్లో పెట్టుకుందాం. ఇలానే మొత్తం అన్నీ చేసుకొని ఇలా మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయండి. వీటిని మరో 10 నిమిషాల పాటు ప్రూఫింగ్ అవ్వడానికి వదిలేసుకుందాం. 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దానిలో తగినంత నీరు, ఒక స్టాండు వేసుకుని నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ ప్రూఫింగ్ అయిన స్టీమింగ్ ప్లేట్ని పెట్టుకొని 12 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేసుకుందాం. స్టీమ్ చేసుకుందాం. 12 నిమిషాల తర్వాత ఒక నీడిల్ తీసుకొని మనం ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే చక్కగా ఉడికి పిండి ఏది అంటుకోకుండా ఉందండి. ఇప్పుడు వీటిని బయటికి తీసి చల్లారనిద్దాం. వీటిని మనం గెట్ టుగెదర్స్ పార్టీలప్పుడు కూడా తయారు చేసుకుని సర్వ్ చేయొచ్చండి. చూస్తుంటేనే దూది ముద్దల్లాగా ఉన్న ఈ బన్నుల్ని ఇప్పుడు ఇక మనం నువ్వులు టమాటోతో కలిపి చేసుకున్న పచ్చడితో సర్వ్ చేయండి. ఇంకా కావాలని అంటారు. అంత రుచిగా ఉండే ఈ బన్నులు ఎక్కువ నూనె నెయ్యి లేవండి. హెల్దీ కూడా అని చెప్పుకోవచ్చు. మైదా బదులు మీరు గోధుమ పిండి వాడితే ఇంకా బాగుంటాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే ఈ స్టీమ్డ్ బన్నులు నువ్వులు టమాటో చట్నీ మీ అందరికీ నచ్చినట్లయితే ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వటం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దండి.